హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆప్షన్ ట్రేడింగ్ 30 డేస్ ఛాలెంజ్ సిరీస్. ఇది వచ్చేసి డే 17 వీడియో. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ అనేది చెక్ చేయండి, ఒక క్లారిటీ అనేది మీకు అయితే వస్తుంది. ఎనీవే, ఈ వీడియోలో వచ్చేసి నేను ఎటువంటి స్ట్రాటజీ యూస్ చేస్తానంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక స్ట్రాటజీ అయితే చేశాను, డబుల్ క్యాండిల్ స్ట్రాటజీ అని. అది ఓన్లీ నిఫ్టీలో చాలా బెస్ట్గా వర్క్ అవుతుందని అయితే చెప్పాను. బట్ ఆ వీడియోలో చేసే లైవ్ టెస్ట్ అయితే ఎక్కడైతే చేయలేదు. సో అందుకోసమే చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా అయితే అడిగారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియోలో వచ్చేసి సేమ్ అదే స్ట్రాటజీ ఉపయోగించుకుని నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే తీసుకుంటాను. చాలా విత్ ఇన్ సెకండ్స్ లో మాక్సిమం ట్రేడ్ అనేది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సెకండ్స్ అంటే సెకండ్స్ కాదు, జస్ట్ మినిట్స్ లో. సో ఎనీవే, వీడియో పూర్తిగా చూస్తే కనుక మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తాను. సో దానికన్నా ముందు వీడియో అయితే ఒకసారి లైక్ చేయండి గైస్. ఈవెన్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఇలాంటి స్టాక్ మార్కెట్ కంటెంట్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా ఇప్పుడు ట్రేడ్ అయితే తీసుకుంటాను. సో దీనికోసం నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రో యాప్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మీకు క్యాపిటల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రొఫైల్ పిక్చర్ అయితే క్లిక్ చేస్తాను. అరౌండ్ మనకి 1300 240 అయితే ఉంది. ఏంటి కొంచెం అమౌంట్ 100 రూపీస్ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది కదా. సో దీనికి వచ్చేసి నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో దానివల్ల కొంచెం ఛార్జెస్ ముందే కట్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ట్రేడ్ తీసుకుంటాం కదా, సో తీసుకున్న వెంటనే ట్రేడ్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళు ఫస్ట్ తీసుకునే ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ప్రాఫిట్ వచ్చేసి మనకి నైట్ అయితే వేస్తారు, అదే లాస్ వచ్చేసి ఇప్పుడు మనకి మ్యాక్సిమం మైనస్ అయితే చేస్తారు. ఇలా ఉంటుంది మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో ఎనీవే, ఇప్పుడు ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి కంప్లీట్లీ స్టాక్ సంబంధించిన ట్రేడింగ్ అనమాట. బట్ మనం సిరీస్ ప్రకారం వచ్చేసి ఆప్షన్ బయింగే చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మీకు నిఫ్టీ అయితే కనిపిస్తుంది కదా, సో నిఫ్టీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చార్ట్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి మార్కెట్ మంచి మూమెంటం అయితే ఇస్తుంది. అప్ సైడ్కి అయితే మనకి మార్కెట్ అనేది వెళ్తూ అయితే ఉంటుంది. ఈవెన్ టైం కూడా చూస్తున్నారు కదా, అరౌండ్ మనకి 11:10 అయితే అవుతుంది. సో ఇక్కడ గమనించండి టైం అనేది. సో ఇక్కడ 11:10 అయితే అవుతుంది కదా, ఫ్రైడే, ఇది 12 సెప్టెంబర్ అయితే ఇప్పుడు ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను. సో ఎనీవే, ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్ అనేది కొంచెం 70 పాయింట్స్ లైక్ అంత పాయింట్స్లో మనకి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. దాని తర్వాత కొంచెం ఫాల్ అనేది కనిపించింది, మళ్ళీ రికవరీ అనేది కనిపిస్తూ అప్ సైడ్కి అయితే మనకి దూసుకుంటే అయితే వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈవెన్ హై కూడా మ్యాక్సిమం బ్రేక్ చేసింది ఈరోజు హైని. ఇక ఆరిజెంటల్ నేను పెడుతున్నాను చూడండి, హైని కూడా బ్రేక్ చేసింది అనమాట. సో ఇంకా మనకి మార్కెట్లో అప్ సైడ్ డైరెక్షన్ అనేది వచ్చే పాసిబిలిటీస్ కూడా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది తీసేద్దాం. సో అలా మనకి ఇంకా అప్ సైడ్కి వచ్చే డైరెక్షన్ అయితే ఉంది. సో వస్తుంది కదా అని మనం అయితే కళ్ళు మూసుకుని తీసుకోం కదా ట్రేడ్ అనేది. సో వెయిట్ చేద్దాం. సో ఈవెన్ ట్రెండ్ లైన్ కూడా ఇక్కడైతే ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ అవుతే కనుక మనకి పుట్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనము అప్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఈవెన్ అంతేకాకుండా రీసెంట్గా స్ట్రాటజీ అయితే డిస్కస్ చేస్తాం కదా, లైక్ ఇంట్రాడే ట్రేడింగ్లో ఈవెన్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలనేది డబుల్ క్యాండిల్ స్ట్రాటజీ అయితే చెప్పాను కదా. సో ఆ క్యాండిల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇక్కడైతే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ఫార్మేషన్ అయితే కనిపించింది. ఈ టైంలో అయితే మనకి ఫార్మేషన్ అయితే కనిపించింది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేసి ఉంటే కనుక మంచిగా అయితే జాక్పాట్ అయితే వద్దును. మళ్ళీ సేమ్ అదే ఫార్మేషన్ కూడా ఇక్కడైతే మనకైతే కనిపిస్తుంది, బట్ కొంచెం తక్కువ అయితే ఉంది. బట్ ఇక్కడైతే ఉందనుకుంటా, యా ఇక్కడైతే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి మంచి ఫార్మేషన్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి ఈ ప్రైస్లో మనం ఎంటర్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడైతే మనం ఎంటర్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో సరదాగా తీసుకుందాం ఒక ట్రేడ్ అనేది. సో ఎందుకంటే ఆల్రెడీ 2 టైమ్స్ అయితే మనకి ఇండికేషన్ అయితే ఇచ్చింది కదా, సో అలాంటప్పుడు ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. సో అప్ సైడ్ కాబట్టి 120 దగ్గర ఉన్న ప్రీమియం అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. ఇప్పుడు 120 దగ్గర అయితే ఎంట్రీ అయ్యాం కదా, ఐ మీన్ 120 దగ్గర వచ్చేసి లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను. ఎప్పటిలోకి వెళ్దాం. ఆర్డర్స్లో చూసుకుంటే మ్యాక్స్ ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని మోడిఫై చేద్దామా, కొంచెం పెరుగుతున్నట్టుంది. మోడిఫై అయితే చేద్దాం, 122 అయితే పెడదాం. ఓకే, ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, 122 దగ్గర అయితే ప్రాపర్గా మనం ఎంటర్ అనేది ప్లాన్ చేసాము. సో ఈవెన్ పొజిషన్లో కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి కొంచెం లాస్ అయితే మనకైతే నడుస్తుంది. సో ఓవరాల్గా మనం ఎక్కడ ఎంటర్ తీసుకున్నాం చూసుకుంటే ఈ పర్టికులర్ ప్రైస్లో వచ్చేసి మనము ఎంటర్ అనేది ప్లాన్ చేసాము. ఇక్కడ ఎంటర్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనం మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళాలి. సో అప్ సైడ్కి వెళ్తేనే మనకి ప్రాఫిట్లు అయితే ఉంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మినిమం ఒక అరౌండ్ తీసుకున్న ట్రేడ్ నుంచి ఒక 50 పాయింట్స్ పెరిగినా చాలు. బట్ అంత పెరగకపోయినా ఒక 30 పాయింట్స్ పెరిగినా ఒక 10 పాయింట్స్లో బయటకు వచ్చేస్తాం కాబట్టి. సో ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న పొజిషన్కి వచ్చేసి మనము
టార్గెట్ స్టాప్ లాస్ అయితే పెట్టాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇక్కడ అడుగుతున్నారు డెలివరీలో తీసుకోవాలా ఇంట్రాడేలో తీసుకోవాలని. డెలివరీలో తీసుకున్న ఇంట్రాడేలో తీసుకున్న సేమ్ మీకు క్యాపిటల్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళ మాక్సిమం మీకు డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. బట్ డెలివరీలో తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు స్టాప్ లాస్ టార్గెట్ రెండు ఒకసారి అయితే పెట్టుకోవచ్చు. అదే మీరు ఇంట్రాడేలో తీసుకున్నారంటే మీకు స్టాప్ లాస్ టార్గెట్ ఒకేసారి పెట్టుకోవడానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఈవెన్ ఒకసారి మనకి ప్రాపర్గా అయితే ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. సో అందుకే డెలివరీలో అయితే తీసుకోండి. బట్ క్యాపిటల్ మీకు ఎక్కడ డిఫరెన్షియేషన్ అయితే మీకు అయితే రాదు. ఎందుకంటే మీరు అమ్మే లైక్ ఈరోజు కొని ఈరోజే అమ్మేయడం కాబట్టి మీరు అంత థాట్ అయితే ఆలోచించకండి. జస్ట్ సింపుల్గా డెలివరీలో అయితే బై చేసుకోండి. సో ఎనివే ఇప్పుడు చూసుకుంటే మనకు కొంచెం లాస్ అనేది కనిపిస్తుంది. తీసుకున్న ట్రేడ్కి మనం స్టాప్ లాస్ టార్గెట్ రెండు అయితే పెడదాం. యాడ్ స్టాప్ లాస్ టార్గెట్. సో ఇక్కడ వచ్చేసి మనం 122 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి అరౌండ్ 112 అయితే పెడతాను. టార్గెట్ వచ్చేసి యథావిధిగా ఒక 135 అయితే పెడతాను. కొంచెం ఎక్కువ అయితే పెట్టాలి కదా. సో టార్గెట్ అనేది పెట్టేసా. పొజిషన్లో చూసుకుంటే ప్రజెంట్ కొంచెం ప్రాఫిట్లో ఉంటాం అనుకుంటా. సో ఈవెన్ ఇది వచ్చేసి ఏదో కొంతమంది బ్లైండ్గా తీసుకున్నాం అనుకుంటారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన స్ట్రాటజీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము. ఒకసారి చెక్ చేయండి, రీసెంట్ వీడియోస్లోనే అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 వీడియో బ్యాక్ అయితే వెళ్ళండి. లేదు అంటే కనుక ప్లేలిస్ట్లో లైక్ స్ట్రాటజీస్ అనేది మనం అయితే డిస్కస్ చేసాము. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూస్తే కనుక ఒక క్లారిటీ అనేది మీకు అయితే వస్తుంది. సో అలా చూసుకుంటున్నారు కదా. సో ఓవరాల్గా ఇక్కడ మనకి మంచి ప్రాఫిట్ అయితే మనకైతే కనిపిస్తుంది. అరౌండ్ 100 మరీ మంచిది కాదు. సో చూద్దాం మరి లైక్ ఎండ్ ఆఫ్ ది వీడియోలోకి మనకి టార్గెట్ హిట్ అవుతుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది. ఈవెన్ టైం కూడా మీరు చూసుకుంటే అరౌండ్ 11:16 అయితే అవుతుంది. క్యాపిటల్ ఎంత పడింది? ఇంకా 4,000 ఉంది కాబట్టి అరౌండ్ మనకి 9,000 ఆ చేంజ్లో మనకి క్యాపిటల్ అయితే పడింది. అరౌండ్ 8,000 to 9,000 ఇన్ బిట్వీన్ అయితే పడింది. మరి చూద్దాం ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు నిఫ్టీ అయితే చార్ట్ అయితే ఓపెన్ చేస్తాను. నేను ఇక్కడ ఎక్కడ ఇండికేటర్ బేస్ చేసుకుని తీసుకోలేదు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని నేనైతే ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. సో ఏం చేస్తానంటే ఇంకా డైరెక్ట్గా వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేస్తాను, లేదంటే మీకు టైం అనేది వేస్ట్ అవుతూ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 108 కాబట్టి ఈ ప్రైస్కి వెళ్తే మ్యాక్సిమం మనకి టార్గెట్ అయితే రీచ్ అయిపోద్ది. మీకు డైరెక్ట్గా చూపిస్తాను టార్గెటా లేదంటే స్టాప్ లాస్ అనేది. సో మీకు ఒక టైం అనేది వేస్ట్ అవ్వదు. సో ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేసి చూపిస్తాను చూడండి. సో గైస్ చూసారు కదా, మ్యాక్సిమం ఒక 2 మినిట్స్లోనే మనకి 2 మినిట్స్ కూడా కాదు 2 to 3 మినిట్స్లోనే టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. మంచి మూవ్మెంట్ అయితే మనకైతే వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఒకేసారి మనకి టార్గెట్ కూడా మీకు చూపిస్తాను. బ్యాక్ అయితే వస్తున్నాను. మార్కెట్ వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 133 దగ్గర అయితే ఉంది. ఇక్కడ పొజిషన్ డీటెయిల్స్ అయితే చూస్తున్నారు కదా, మనం బై చేసింది ఇక్కడ 122 దగ్గర అయితే బై చేసాము. సెల్ చేసింది ఇక్కడ 134 దగ్గర సెల్ చేసింది. అంటే 135 దగ్గర అరౌండ్ పెట్టాము. బట్ లిక్విడిటీ ఇష్యూ వల్ల ఓవరాల్గా మనకి కొంచెం బేగానే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. ఎనీవే ఓవరాల్గా మంచి ప్రాఫిట్లు అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా 136 వరకు కూడా క్రాస్ అయిపోతుంది. ఇదే మూమెంట్లో వెళ్ళిపోద్ది. 150 కూడా ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. సో ఎనీవే చూసారు కదా, మన స్ట్రాటజీ ఇక్కడ కూడా మనకి బెస్ట్గా అయితే వర్క్ అయింది. చూడండి వీడియోలో మ్యాక్సిమం ఫ్రీగానే ప్రొవైడ్ చేశాను. ఎటువంటి కాస్ట్ కూడా అయితే లేదు. మంచి స్ట్రాటజీయే. ఏదో చెప్పానంటే మ్యాక్సిమం వర్క్ అయ్యే స్ట్రాటజీ చెప్తుంది తప్ప ఏదో అలా టప్ప స్ట్రాటజీ అయితే చెప్పము. సో ఇలా చూస్తున్నారు కదా, ఇంకా ఈ మ్యాక్సిమం టార్గెట్ కూడా వెళ్ళలేదు. బట్ మనకి లైక్ ఎక్కడైతే వెళ్ళలేదు, బట్ అక్కడ వచ్చేసి మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. సో ఎనీవే మన క్యాపిటల్ కూడా మన బ్యాక్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఛార్జెస్ ఎంత పడ్డాయంటే ఫస్ట్ దానికి 150. సో దీనికి వచ్చేసి ఎక్కడ పడ్డది 225 అంటే అరౌండ్ మనకి 70 ఆ రేంజ్లో మనకి లైక్ ఛార్జెస్ అయితే పడ్డాయి. సో ఓవరాల్గా మన క్యాపిటల్ అయితే మనకైతే బ్యాక్ అయితే వచ్చింది. డే 17 వచ్చేసి మనకి మంచిగా ప్రాఫిట్లో మనం అయితే క్లోజ్ చేసాము. సో చూసారు కదా గైస్, ఓవరాల్గా డే 17 కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ స్ట్రాటజీ చూసారు కదా నేను ఎలా ఉపయోగించేది, బెస్ట్గానే వర్క్ అవుతుంది. బట్ రేంజ్ మోడ్ మార్కెట్లో మనకి స్టాప్ లాస్లు కూడా అయితే ఉంటాయి. అది యాక్సెప్ట్ చేయాలి, ఇది యాక్సెప్ట్ చేయాలి. సో ఎనివే ఓవరాల్గా ఈరోజు అయితే క్లోజ్ చేస్తాము.